అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మకర రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఏప్రిల్ 2, 3, 4 తారీఖులలో అసలు వీరికి జరగబోయేది ఏంటి? ఎవరు కూడా చూడకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియోను చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి మకర రాశి వారు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్తాను. అవి చేసుకోవడం వలన ఏంటంటే మీ గ్రహ దోషాలు ఏమన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. జీవితంలో మీరు సంతోషంగా ఆనందంగా గడపడానికి మీరు ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారనమాట. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మకర రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మకర రాశి వారు గతంతో పోల్చుకుంటే ఇక్కడ గతం అనే మాట ఎందుకు వాడవలసి వచ్చిందంటే ఉగాది ముందు ఉగాది తర్వాత అంటే ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము. విశ్వాసనామ సంవత్సరంలోకి అడుగుపెట్టామన్నమాట. గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చాలా బెటర్ అవుతారనమాట. గతంలో కొన్ని అప్పులు ఉన్నాయి. చేతిలో ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు అసలు ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది. ఇలా అప్పులు కట్టుకోవడం, ఇంట్లో ఏదో ఒక ఖర్చు వాడుకోవడం, ఏదో ఒక ఖర్చు ఎదురు చూస్తూ ఉండడం, చేతిలో డబ్బు నిలబడకపోవడం, ఎప్పటికప్పుడు డబ్బు కరువుగా అయిపోవడం అనమాట. ఇలాంటివన్నీ కూడా మీకు జరిగాయి గతంలో. కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం మీకు చాలా బాగుంది అని చెప్పుకోదాము. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో డబ్బు పరంగా మీకు ఎటువంటి దిగులు ఉండదు. ఎవరెన్ని చెప్పినా కూడా మీరు నమ్మొద్దండి. ఎందుకంటే మకర రాశి వారికి డబ్బు పరంగా ఇది యోగ కాలం అన్నట్టు. కాకపోతే ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఉంది. ఏంటి అంటే కనుక కష్టే ఫలి. కూర్చుంటే డబ్బు అసలు రాదు. మీ వృత్తి అందు వ్యాపారం అందు 2 శుభవార్తలను కూడా చెప్పాను కదా. ఆ 2 శుభవార్తల మొదటి శుభవార్త ఇక్కడే మీకు చెప్పేస్తాను. ఏంటంటే మీ యొక్క ఉద్యోగం చేసే వాళ్ళైనా, వ్యాపారం చేసే వాళ్ళైనా, లేదా చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా, పెద్ద బిజినెస్ చేసుకునే వాళ్ళైనా, రియల్ ఎస్టేట్ వాళ్ళైనా, కూరగాయలు అమ్మే వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మీరు ఎంత కష్టపడతారో కష్టానికి అదృష్టం మీకు తోడవుతుందన్నమాట. అంటే కష్టే ఫలి అని చెప్పి అంటూ ఉంటాం కదా. ఆ కష్టే ఫలి అని చెప్పి ఆ మాటను మీరు గుర్తుంచుకోండి. ఎందుకు ఈ మాట వాడాల్సి వచ్చింది అంటే కనుక ఈ యొక్క మకర రాశి వారు మీరు ఇప్పుడు అదృష్టం, అందరు కష్టపడతారు, అందరు డబ్బు కోసం ప్రతి ఒక్కరు కష్టపడతారండి, కాదని చెప్పట్లేదు. కానీ దానికి ఆ కష్టానికి కొంతమందికి ఎంత కష్టపడిన రూపాయి రాదు. ఏంటంటే వీరు 10 రూపాయలు కష్టపడ్డారనుకోండి, రూపాయే వస్తుందన్నమాట. ఇప్పుడు మకర రాశి వారి యొక్క యోగకాలం ఎలా ఉందంటే రూపాయి కష్టపడితే 10 రూపాయల ఆదాయం వస్తుందన్నమాట. అలా ఉంటుంది. యోగకాలాన్ని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి ఖచ్చితంగా కష్టపడండి. ఈ ఆదాయ మార్గాలు, ధన ద్వారాలన్నిటివి మీకు ద్వారా తెలుసుకున్నాయన్నమాట. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. లక్ష్మీదేవికి ఎరుపు మందారాలతో చక్కగా ఎరుపు మందారాలు కానీ, ఎర్ర గులాబీలు కానీ ఈ యొక్క పూలతోటి అమ్మవారిని అలంకరించుకొని విష్ణు సహస్రనామాలు చదువుకొని లక్ష్మీ సహస్రనామాలు చదువుకొని అమ్మవారికి దీపాన్ని పెట్టండి. ప్రతి శుక్రవారం మీకు ఇంకా కలుసుబాటుగా ఉంటుంది. ఇక్కడ మీకు శుభవార్త అని చెప్పాను చూసారా. అందులో మీకు వినబోతున్న మొదటి శుభవార్త అంటే మీకు ఆదాయం పెరగబోతుందన్నమాట. రూపాయి పెట్టిన దగ్గర 10 రూపాయల ఆదాయం అనేది మీకు రాబోతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మకర రాశి వారు. అర్థమైంది కదా. ఇక ఇది మీకు మొదటి గుడ్ న్యూస్ అనమాట. ఇక తర్వాత కుటుంబ పరంగా వద్దాము. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గతంలో, ఇక్కడ గతం అంటే ఉగాది ముందండి, కొత్త సంవత్సరం ముందు మాట్లాడుతున్నాను. కుటుంబం అన్నాక భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న గొడవలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మకర రాశి వారికి కొంచెం అర్థమవుతుందన్నమాట జీవితం అంటే ఏంటి. ఈ గొడవలు అనేటివి సహజం.
కొంచెం సర్దుకొని వెళ్ళిపోవాలని ఒక రియలైజేషన్ వస్తుంది వీరికొకరికి రియలైజేషన్ వస్తుంది. కాబట్టి కొంచెం ఓర్పుగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఇది చేయాలి, ముఖ్యమైన పనులు చేసుకునేటప్పుడు మకర రాశి వారు ఒకరికొకరు సంప్రదించుకోండి. భార్యాభర్తలు ఇద్దరు సీక్రెట్గా చేయవద్దు. ఎందుకంటే ఒకరికొకరు సంప్రదించుకోవడం వలన కొన్ని తెలియని విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే భార్య మంచి కోరుకునేది భర్త మంచి కోరుకునేది భార్య. వీరిద్దరూ ఒకరికొకరు పుట్టినవారు అన్నమాట. కాబట్టి మంచి అయినా చెడైనా ఏదైనా కానివ్వండి, ఒకరికొకరు నిర్ణయాలు తీసుకోండి. ఈ విధంగా ఒకరు నిర్ణయాలు తీసుకోవడం వలన, ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం వలన మీ ఇద్దరి మధ్య దాపరికాలు అనేటివి లేకపోవడం వల్ల మీ మధ్య ప్రేమ అనేది రెట్టింపు అవుతుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందడుగు వేయండి. భార్యాభర్తల మధ్య చాలా బాగుంది, అనుకూలత సక్రమంగా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా ఇబ్బందులు ఉండవు. ఇంకా ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. చాలా సక్రమంగా సవ్యంగా గడిచిపోతుంది అన్నమాట. ఇక సంతాన విషయానికి వస్తే గతంలో కొన్ని అనారోగ్య సమస్యలు, పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకపోవడం, కొంచెం తలనొప్పులు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా అన్నిటిని ఫేస్ చేసుకొని వచ్చారు. పిల్లలు చదువు పట్ల కూడా చాలా మంచిగా ఉండబోతున్నారండి. ఇప్పుడు ఈ 3 రోజులు చూసుకుంటే వీరికి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉందన్నమాట. ఇక ఖచ్చితంగా రెండవ గుడ్ న్యూస్ అని చెప్పకాని కదా. రెండవ గుడ్ న్యూస్ ఏంటంటే విద్యార్థులకు ఈ యొక్క తల్లిదండ్రులు కోరిన వాటికంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి. ఇప్పుడు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్, 10th ఇంటర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాసి ఉన్నారు. కొంతమంది పిల్లలు ఇంకా చదువుతూ ఉన్నారు. సంవత్సరం చివరిలో వచ్చేసింది కదా పరీక్షల కాలం. కాబట్టి పిల్లలు ఇంకా ఎలా రాస్తున్నారా ఎలా అని చెప్పి అనుకునే వారికి ఏం కంగారు పడవద్దు. మీ పిల్లలు మీరు ఊహించిన మార్కుల కంటే కూడా ఎక్కువగా మార్కులతో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తల్లిదండ్రులు, మకర రాశి తల్లిదండ్రులు, ఆ పిల్లలకి ఉద్యోగం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ప్రయత్నించండి. కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే కనుక తప్పకుండా మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట మకర రాశి వారికి. గతంలో కొంతమంది ఏంటంటే కొంత సమయం పలుకోకపోవడం, మాట్లాడుకోకపోవడం, కొంత విడిపోవడం, కొన్ని రోజులు ఒకరికొకరు సంబంధం లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత రోజులలో అయితే బాగానే ఉంది. ఎవరైతే వివాహానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి అనుకుంటున్నారో కొంచెం ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే కొన్ని చిన్న ఇబ్బందులు వచ్చి సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏం నిర్ణయం తీసుకున్నప్పటికైనా 1-10 సార్లు ఆలోచించుకుంటే అంత సవ్యంగా సక్రమంగా జరుగుతుంది. మీరు వినబోయిన రెండో శుభవార్త పిల్లలకు సంబంధించి వింటారంటే పిల్లలకు సంబంధించి మార్కులకు సంబంధించి ఒక మంచి న్యూస్ అయితే వింటారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళైతే ఉద్యోగానికి సంబంధించి ఒక మంచి న్యూస్ వింటారనమాట. ఇదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇక రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా అద్భుతమైన అవకాశాలు వస్తుంటాయి. మంచి డబ్బును అయితే చూస్తారనమాట. ఆదాయ మార్గాలు బాగా కనిపిస్తాయి. సినీ రంగ పరిశ్రమలు ఉన్న వారికి కానీ, రియల్ ఎస్టేట్ వారికి కానీ కొంచెం ఆటపోట్లు ఎదురైనప్పటికీ కూడా వారు అనుకున్న టార్గెట్ని అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారనమాట. ఇక ముఖ్యంగా వచ్చేసరికి మకర రాశి వారు పెట్టుబడులు పెడితే దగ్గర కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మధ్యవర్తులుగా ఉండమాకండి. ఎందుకంటే మధ్యవర్తులుగా ఉంటే కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మధ్యవర్తిగా మాత్రం ఉండదు. ఎవరికి డబ్బు నిలబడి అడ్డం నుంచో నేనున్నాను హామీ ఇచ్చి ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండి పింఛనిప్పించకండి. దీనివల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క బలం ఏంటో, మీ యొక్క బలహీనత ఏంటో పక్క వారికి తెలియపరచకండి. ఈ విధంగా తెలియపరచడం వల్ల మీ యొక్క బలహీనతలు తీసుకొని వెళ్ళి నలుగురికి చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అవమానించి పలసాన్ని చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జనాలకు కూడా కొంచెం మరి దగ్గరలో టచ్ మాకు ఉండబాకండి. మీ పనులు మీరు చూసుకుంటూ మీ పనుల మీద శ్రద్ధ పెడితే రూపాయి ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఇక్కడ లాభం వస్తుంది తప్ప జనాలతో ఎక్కువ గడపడం వల్ల మీకు మీరు చులకనైపోవడం, అంటే వారికి మీరు చులకనైపోవడం,
అంతేకాకుండా మీ బలహీనత తెలుసుకొని మెంటిపోటు పొడిసే అవకాశం ఉంది. అవన్నీ కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఎవరితో కూడా అతిగా ప్రవర్తించకండి. ఎక్కువగా మా దగ్గర ఉంది. ఎక్కువ మాట్లాడితే కొంచెం ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్నాయన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి 3 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందండి. ప్రయాణాల పరంగా 3 రోజులలో కొంత ప్రయాణం జరుగుతుంది. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. బంధుమిత్రుల కలయిక మీకు మంచి సంతోషాన్ని ఇస్తుందన్నమాట. దీనివల్ల మానసిక సంతోషంగా ఉంటారు. ఇక టెన్షన్స్ కొంచెం అశాంతిగా ఉండడం, కొంచెం టెన్షన్గా అనిపించడం, ఏవైనా పనులు జరగాయని చెప్పేసి ఆతృత పడడం, కంగారు పడుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. కొంచెం ఆతృతని కంగారుని తగ్గించుకోండి. ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట సేపు అయినా మెడిటేషన్ చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తిని అవి పండుకొని చూసుకుంటూ హెల్త్ మీరు ఆరోగ్యం డబ్బు చాలా సంపాదించుకోవచ్చు. అవకాశాన్ని తెలుసుకొని కొంచెం అడుగులు ముందుకేసే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రోజులు బాగుందని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి నష్టాలు లేవు, ఎటువంటి కష్టాలు లేవు. హ్యాపీగా స్మూత్గా రోజులైతే గడిచిపోతున్నాయి. యాక్చువల్గా మకర రాశి వారికి చాలా మంచివారండి. ఈ యొక్క మంచి మనసు వల్ల వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే మీ జాతక దోషాలు ఇవన్నీ తొలగిపోవాలి అనుకుంటే కనుక, అవి ఏమైనా పూర్తిగా తొలగిపోవాలనుకుంటే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించండి. అవి చెట్టు కిందనైతే దీపాన్ని వెలిగించుకోవాలని, ఇంకా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. వీలైనంత మెడిటేషన్ చేయడానికి, ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. కుల దైవాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. కుల దైవానికి కనీసం సంవత్సరంలో 2-3 సార్లైనా, దూరం అయితే సంవత్సరం ఒక్కసారైనా సరే కాస్త పొంగల్ చేసి రావడం, ఇటువంటివన్నీ కూడా చేసి కట్టబడే దైవం మాత్రం ఆశీర్వాదం కూడా మీ కుటుంబానికి చాలా అవసరం అన్నమాట. కులదైవం యొక్క పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఇదంతా చూసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ దాన ధర్మాలు చేస్తూ ఉండండి. మర్చిపోకుండా మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ₹1 సరే దానం చేస్తూ ఉండండి. అందరితోటి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడండి. ఇక ఇవన్నీ చూసుకొని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలండి. గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి. ఓవరాల్గా చూస్తే మీకు అంతా కూడా మంచిగానే జరుగుతుంది. మరి చూశారు కదండి, మకర రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మకర రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్